ఫైనల్లీ మంచిర్యాల్ రీచ్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. ప్రాసెస్ ఏముందో తెలియదు అండ్ ఆ విజయ్ బ్రో వెళ్ళి డీల్ చేస్తాడు. ప్రాసెస్ నడుస్తుంది. $467. మార్నింగ్ అయితే జీటీ సర్వీస్కి ఇచ్చి వెళ్ళినాం. ఈవినింగ్ అవుతుంది అన్నారు. సో డే అంతా ఏం చేయాలని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అది వెళ్ళేటప్పుడే ఆటోలు బస్సులో దమ్ అయింది. అందుకోసమే ఫ్రెండ్ బైక్ అయితే తీసుకొచ్చినాం అండ్ ఇక చేరుకుంటున్నాం నియర్ సర్వీసింగ్ సెంటర్ ఆర్ఈ రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ సో సర్వీసింగ్లో ఏమేమి చేసారు, ఎంత అయింది అనేది ఇక జీటీ మీదనే మాట్లాడదాం మనం. అండ్ జీటీ మీద వచ్చేటప్పుడు ఫుటేజ్ అయితే చక్కగా రాలే. బండి అవుతున్నది బయట. కడిగిర్రా? కడిగినట్టే ఉన్నది. కడగలేదా? కడగలే, తుడిచినట్టున్నది. కానీ సరే మరి అదేదో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటారా, పైసలు గీసలు కట్టరా, పోదామయ్య. ఎంత అయిందన్న? 2753నా? టోటల్ అమౌంట్ 2753. దేనికి ఎంత అయింది? ఫిల్టర్, క్యాంపో, ఇంజన్ ఆయిల్ 10,050. ఇంజన్ ఆయిల్ 2000. ఫిల్టర్కి 489. వెహికల్ షైనర్ అట 250. టోటల్ అమౌంట్ 2753. సో ఫస్ట్ ఫ్రీ సర్వీస్ జీటీ 650 ఫస్ట్ సర్వీసింగ్ కాస్ట్ అయితే 2,753 రూపాయలు అవుతాయి. ఇక నియర్ 3,000 అనుకోండి. సో ఫ్రీ సర్వీసింగ్ 3,000 అంటే ఇక ఆఫ్టర్ ఫ్రీ సర్వీసింగ్ ఎంత ఉంటుందో ఇమాజిన్ చేసుకోవచ్చు మీరు. తో పాటు పనిలో పని నంబర్ ప్లేట్ కూడా పెట్టిస్తున్నాం. అయితే 2 పనులు అవుతాయని ముందే ప్లాన్ చేసుకునే వచ్చినాం. అండ్ సర్వీసింగ్ అయిపోయింది అండ్ నంబర్ ప్లేట్ కూడా ఫిట్ చేయించినాం. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మొత్తం మీద ఫస్ట్ సర్వీసింగ్ అయితే అయిపోయింది. అండ్ సర్వీస్ల కాస్ట్ కంటే ముందు చెప్పాలంటే నాకైతే స్మూత్ సర్వీస్ రిజల్ట్ మాత్రం ఎట్లున్నది అంటే నార్మల్గానే బండి ఓ రేంజ్ స్మూత్. అండ్ సర్వీసింగ్ తర్వాత అయితే ఇంకా స్మూత్ అయింది. అండ్ నెక్స్ట్ లెవెల్ అసలు ఆ ఫీల్ నడిపితే తప్ప చెప్పలేం. అండ్ ఇక సర్వీస్ కాస్ట్ అంటే 2,753 రూపాయలు అయినాయి. ఆయిల్ 2,050 అండ్ ఆయిల్ ఫిల్టర్ 490 అండ్ బైక్ షైనర్ 259. సో మొత్తం కలిపి 2,753 రూపాయలు అయినాయి. అయితే ఫస్ట్ సర్వీస్కే నియర్ 3,000 అయినాయి. అంటే ఫ్రీ సర్వీస్కే నియర్ 3,000 అయినాయి. అంటే పే సర్వీస్ ఆఫ్టర్ 3 సర్వీసింగ్ల తర్వాత సర్వీస్ కాస్ట్ ఎట్లుంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకోసమే జీటీ కొనడం గొప్ప కాదు, జీటీని మెయింటైన్ చేయడం చాలా గొప్ప. ఎందుకంటే సర్వీస్ కాస్ట్ మెయింటెనెన్స్ బీభత్సంగా ఉంటుంది. కాబట్టి చాలామంది కొన్న తర్వాత కూడా 2-3 ఇయర్స్ 1-2 ఇయర్స్ లోపు సేల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మాకు వి హ్యావ్ 6 బైక్స్ కాబట్టి నో ప్రాబ్లం. ఆఫ్టర్ సర్వీస్ బైక్ అయితే స్మూత్ విషయంలో, పర్ఫార్మెన్స్ విషయంలో మరొక మెట్ ఎక్కింది అనాలి. 10% 20% ఇంకా ఇంక్రీజ్ అయింది. ఎంత స్మూత్ పోతుంది అంటే మీకు ఇక నెక్స్ట్ రైడ్ రివ్యూ వీడియో చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ అయినా కానీ అప్పుడే హై స్పీడ్స్లో నడపాలి అని వెయిట్ చేసిన ఇన్ని రోజులు. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ ఉంటుంది రైడ్ రివ్యూ మాత్రం మామూలుగా ఉంటుంది. నా స్పీడ్ లిమిట్ని బ్రేక్ చేసి మరి ఒకరోజు ఫుల్ గేర్లా హైవేకి వచ్చి తీస్తాం మీకోసం. అండ్ ఓకే రైడర్స్, ఇది సర్వీస్ కాస్ట్ జీటీ, ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఆఫ్ జీటీ. అండ్ ఏం చేస్తారు అనేది నాకు తెలిసింది అండ్ ఈ వీడియో వల్ల మీకు తెలిసింది. సో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించింది అండ్ జీటీ గురించి, జీటీ సర్వీస్ కాస్ట్ గురించి మీ ఒపీనియన్, మీ కామెంట్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా కేబీ రైడర్స్ ఇట్లానే మీకోసం కొత్త వీడియోస్ అండ్ డిఫరెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటాం. తప్పకుండా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అప్పటి వరకు జై హింద్, జై కుమ్రం భీమ్, జై బిర్సా ముండా, జై సేవ, బాయ్.